ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్ గా ఉండే వస్తువుల్లో చపాతీ పీట ఒకటి. అదేవిధంగా కర్ర కూడా ఉంటుంది. వీటితో ఎక్కువగా చపాతీలు, పూరీలు వంటివి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు. వీటి విషయంలో కూడా వాస్తు నియమాలైతే వర్తిస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు నియమాలు అనేవి కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే వర్తిస్తాయనేది చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తు నియమాలు కేవలం ఇంటి నిర్మాణ విషయంలోనే కాదు, ఇంట్లో మీరు ఉపయోగించే ఏర్పరిచే వస్తువులకు కూడా వర్తిస్తుందన్నమాట. ఈ వాస్తు నియమాలు అనేవి చపాతీ కర్ర, పీట విషయంలో కూడా ఉంటాయి. చపాతీ పీట, కర్ర ఏమున్నాయిలే అనుకుంటే పొరపాటే. చపాతీ కర్ర, పీటను కొనేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. వీటిని ఎప్పుడు పడితే అప్పుడు కొనకూడదు. కేవలం బుధ, గురువారాల్లో మాత్రమే కొనాలి. అలాగే సోమ, శనివారాల్లో వీటిని కొనకూడదు. చపాతీ పీట, కర్రలో ఎత్తు పల్లాలు లేకుండా సరిగ్గా ఉండాలని చెబుతున్నారు. అలాగే మీరు చపాతీ కర్రతో చపాతీలు, పూరీలు వంటివి చేసినప్పుడు సౌండ్ కూడా రాకూడదు. కొనేటప్పుడే టెస్ట్ చేసి చూడండి. అలా ధ్వని వస్తుంటే మాత్రం వాటిని పక్కన పెట్టి మరొకటి తీసుకోవడం మంచిది. సౌండ్ రావడం వల్ల ఆర్థిక నష్టాలు కలుగుతాయట. చపాతీ పీట, కర్రను ఉపయోగించిన తర్వాత ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. లేదంటే అనారోగ్య సమస్యలు రావచ్చు. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. కాబట్టి వీటి విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి.